వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలోని పాలెం ప్రాంతంలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 3 చిన్నారులున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో దాదాపు మనకు పాలెంలో ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో ఒక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం సంభవించినటువంటి సమయంలో చాలా మంది కూడా కొంతమంది అంటే బయటికి చిన్న చిన్న పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఒకవైపు ఉన్నారు. మరికొంతమంది భవనంలో నిద్రపోతున్నటువంటి సమయము. ఈ 5 అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం సంభవించినటువంటి సమయము బిల్డింగ్ దాదాపు 2వ అంతస్తు 3వ అంతస్తు, ఈ 2-3 అంతస్తుల్లో అంటే అక్కడ ఉండేటటువంటి అంటే ఫ్యామిలీస్ కొంతమంది అక్కడ ఉంటున్నారు. మరి దాదాపు కింద గ్రౌండ్ ఫ్లోర్, తర్వాత మనకు 4, తర్వాత 5వ ఫ్లోర్లో దాదాపు మనకి బ్యూటీ పార్లర్ కి సంబంధించినటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ ఉండడంతో ఈ ప్రమాదము చాలా అంటే మంటలు వ్యాపించడానికి కొంత ఆస్కారం అయింది. దాదాపు చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలకు కూడా ఇది బాగా స్ప్రెడ్ అయినటువంటిది. కెమికల్స్ ఎక్కువగా ఉండేటటువంటిది, స్పిరిట్ ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం మరింత పెరగడానికి ఇది ఒక కారణమైంది. దాదాపు ఉదయం 7 గంటల సమయంలో ఏదైతే ఇందులో అంటే మాక్సిమం ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ 2వ బిల్డింగ్ తర్వాత 3వ అంతస్తు ఏదైతే ఉందో ఈ 2 అంతస్తుల్లో కూడా దాదాపు ఒక 18 మంది నుంచి 20 మంది వరకు కూడా నివాసితులు అక్కడ నివసిస్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా వాళ్ళు అంటే ఆ సమయంలో నిద్రపోతున్నటువంటి సమయం కూడా ఒకటి, మరొకటి కింద గ్రౌండ్ లెవెల్లో తర్వాత 4th ఫ్లోర్ లో ఉండేటటువంటి ఏదైతే కెమికల్ తోటే ఈ ప్రమాదం సంభవించింది. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం మేరకు సీఎం రేఖా గుప్తా కూడా ప్రత్యేక కమిటీని కూడా దీనిపై దర్యాప్తు జరపాలి అంటూ కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది అన్నటువంటిది. మరొకటి, ఈ ప్రమాదం జరిగినటువంటి సమయం దాదాపు అందులో నుంచి కూడా అంటే స్పాట్ లో చాలా మంది కూడా అరుపులు కేకలతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రక్షించేటటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ మనకు రెస్క్యూ టీమ్ కి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా వాళ్ళకు కూడా సమాచారం పోలీస్ బృందానికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చేంత లోపలే అక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు కూడా అక్కడ నిచ్చెనలు వాటిని బయటకు తీసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చాలా మంది అందులో ఉండేటటువంటి వాళ్ళు భయంతోటి ఆ పైన నుంచి కూడా ఏదైతే 3rd ఫ్లోర్ నుంచి కూడా కిందికి దూకడంతో కూడా స్పాట్ లో కూడా 3 చనిపోయారు అంటూ కూడా అక్కడ పరిస్థితుల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి సమాచారం. ఈ ఘటనలో దాదాపు 3 చిన్నారులు స్పాట్ లో కూడా డెడ్ అయ్యారు. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 11 మంది మరణించారు అన్నటువంటిది మాత్రం ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. మరింత కూడా మృతుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. వీరిని వెంటనే అక్కడ ట్రోమా సెంటర్స్ పాలెం అంటే ఇది మనకి పాలెము ఏదైతే ప్రాంతం ఉందో ఇది ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతము. అంతేకాకుండా పాలెం ఇక్కడంతా కూడా కొంత ఇరుకైనటువంటి సందుల్లో ఉండేటటువంటి కారణం కూడా ఒకటి ఇక్కడ ముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే ఈ ఫైర్ ఇంజన్స్ ఇదంతా కూడా లోపలికి వెళ్ళడానికి కూడా స్థలము లేకపోవడంతో దాదాపు 20 ఫైర్ ఇంజన్స్ ఏదైతే యాక్సిడెంట్ జరిగిన సమయంలో కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. కొంత ఆలస్యమైన కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వారిని కాపాడేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ మృతుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీనిపై సీఎం రేఖా గుప్తా కూడా కొద్దిసేపటి క్రితంగా దీనికి దర్యాప్తు జరిగే విధంగా కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కరెక్ట్ మనకు ఒక వారం రోజుల క్రితం కూడా ఏదైతే ఇక్కడ కీలకంగా దక్షిణ సౌత్ ఢిల్లీలో సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక మార్కెట్ లో కూడా ఇలాంటి 50 దుకాణాలు కూడా అగ్నికి ఆహుతైనటువంటి సంఘటన మరొక వారం రోజుల్లోనే ఈ విధంగా పాలెంకి సంబంధించినటువంటి పాలెం బజార్ ఈ ప్రాంతంలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి గల కారణాలు ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేటటువంటి కెమికల్స్, ఇది బ్యూటీ ప్రొడక్ట్స్ ఏ ప్రధాన కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది అన్నది మాత్రము ఇప్పుడు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. చూస్తే 11 మంది సజీవ దహనం అయ్యారు. అందులో 3 చిన్నారులు ఉన్నట్టు తెలుస్తుంది. అసలు టోటల్ గా ఎంతమంది చిక్కుకున్నారు, ఇప్పుడు మిగతా వారి పరిస్థితి ఏంటి? ఏదైతే అందులో ఉండేటటువంటి 2 కుటుంబాలు దాదాపు 2వ అంతస్తు అయినా కానీ 3వ అంతస్తు అయినా కానీ ఇందులో మాత్రమే ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. మిగతా 3 ఫ్లోర్స్ మొత్తం టోటల్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్, అందులో గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత అంతా కూడా బిజినెస్ కి సంబంధించినటువంటిది ప్రొడక్ట్స్ దాంట్లో ఉన్నాయి. అందుకే ఈ ప్రమాదానికి కారణం. కానీ ఈ రోజు ఏదైతే జరిగినటువంటి ఘటనలో దాదాపు 11 మంది మృతి చెందారు. స్పాట్ లో 3 చిన్నారులు కూడా, మరికొంతమంది కూడా 6 మంది కూడా ఇందులో కొంత క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. కానీ గవర్నమెంట్ మనకు
మనకు అంటే అధికారులు ఇచ్చినటువంటి లెక్క ప్రకారంగా మాత్రం ఇప్పుడు 11 మంది అన్నటువంటిది మాత్రం ఇప్పుడు చెప్తున్నారు. మరింత కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇందులో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వారి ఎక్కడి వాళ్ళు, వారు ఏ ప్రాంతాన్ని అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. కానీ క్షతగాత్రులకు పూర్తి సమాచారాన్ని వెల్లడించేందుకు కూడా ఎప్పటికప్పుడు కూడా వైద్య బృందం అనుకోవచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ హుటాహుటిన అంతా కూడా ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా ఆక్యుపై చేసుకున్నారు. ఎందుకంటే ఇది ఒక చాలా చిన్న అంటే ఇరుకైనటువంటి సందుల్లో ఉండేటటువంటి దాంట్లో ఈ ప్రమాదం సంభవించింది. మరి ఇతర ప్రాంతాలకు స్ప్రెడ్ కాకుండా వ్యాపించకుండా కూడా ఇక్కడ ఫైర్ ఇంజన్స్ అంతా కూడా ఆ స్థలాన్ని అంతటిని కూడా ఖాళీ చేసేసి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవడము కొద్దిగా అంటే అధికారులందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.